ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ పంచమి. సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది, పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే విద్యా సంబంధిత, వ్యాపార సంబంధిత నిర్ణయాలకి చాలా అనువైనటువంటి రోజు. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలకు కూడా చాలా శ్రేయస్కరమైనది. ఈ రోజు వారం భృగువారం లేదా శుక్రవారం. ఈ శుక్రవారం నాడు చేపట్టేటువంటి శ్రీ మహాలక్ష్మి యొక్క పూజ ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది, ఈతి బాధల్ని ఆర్థికంగా తొలగిస్తుంది. అలాగే ఈరోజు అన్నప్రాసన, అక్షరాభ్యాసం వంటి శుభ కార్యక్రమాలకు కూడా పనికి వస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఈ పునర్వసు నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు పునర్వసు నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆశించినటువంటి ఫలితాలు వాణిజ్యపరంగా చేతికి అందుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. శ్రమ తగ్గుతుంది. గౌరవ మర్యాదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. నూతన ప్రయోగాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను తొలగించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగించుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. వాణిజ్యపరమైనటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి, లాభాలను తెచ్చిపెడతాయి. వ్యాపార ప్రయోజనాలను సాధించగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. విద్యాబలం చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సంకట పరిస్థితులు దూరం అవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు వెన్నంటి ఉంటాయి. సాహస నిర్ణయాల ద్వారా సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. క్రీడారంగం వారికి బాగా కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాలు వ్యాపారీత్యా చేపట్టగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూలత, అనుకూలత సమాంతరంగా ఉంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, వ్యాపార పరంగా కొనసాగించగలుగుతారు. రాజకీయ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కూడా కలిసి వస్తాయి. ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. వ్యయం తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాల్ని తొలగించుకోగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది. నూతన కార్యక్రమాన్ని చకచకా ప్రారంభించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత
పెంపొందింప చేసుకోగలుగుతారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. బంధుప్రీతి పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉద్యోగ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. సంకట పరిస్థితులు ఆర్థికంగా దూరం అవుతాయి. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రీత్యా కొనసాగుతుంది. ఉత్తమ నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నూతన అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆదాయాన్ని పెంచుతాయి. గృహ విషయాలు అనుకూలం. ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తి స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధి చేకూరుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారపరంగా ఆలస్యంగా చేతికి అందుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో విభేదాలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. గందరగోళ పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో సమస్యలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. దూకు నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. గృహ సంబంధిత విషయాలు సామాన్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే క్లిష్ట పరిస్థితులు వ్యాపారపరంగా చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఊహించని పరిణామాలు ఆర్థికంగా వెన్నంటి ఉంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార ప్రతిబంధకాన్ని ధైర్యంగా ఎదుర్కోలేకపోతారు. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి. గృహ విషయాలు సామాన్యం. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే శుభ పరిణామాలు గృహరీత్యా చోటు చేసుకుంటే స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. నూతన కొనుగోళ్లు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన వస్తు ప్రాప్తి లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. విద్యా వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. నూతన కార్యక్రమాన్ని వ్యాపారీత్యా ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు తొలగిపోతే చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన వ్యవహారాలు వ్యాపారీత్యా కొనసాగుతాయి.
గృహ సంహిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విభేదాలు వీడిపోతే సఖ్యత పెరుగుతుంది. ఆలోచన సంపత్తి పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంకోచ పరిస్థితులు దూరమవుతాయి. ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే సంతోష వార్తలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంహిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. విద్యాపరమైనటువంటి అంశాలు బాగా ఆనందాన్ని కలిగిస్తాయి. విజయాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయాణాలు సుఖవంతం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. మళ్ళీ అమ్మంటుంది, అమ్మ ఒక్క రోజు ఉండరా నాయన, ఇంకొక రోజు ఉండి రామాయణం చెప్పరా అంటు. అమ్మా లేదమ్మా, బయలుదేరాలి కదమ్మా, సీతారాముల్ని కలపాలి కదా. తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా రాఘవస్తత్సమారంభాత్మయత్నపరో భవేత్. నీ వల్లే జరగాలరా నాయన, బయలుదేరైతే అంది తల్లి. మహానుభావుడు బయలుదేరారు, వచ్చారు. మాట అన్నదానికి ఒక్క మాట చెప్పి, ఇలా చెప్తే ఎంత చెప్పను, అలా వెడుతూనే ఉంటుంది. కాబట్టి ఆయన వస్తూ మహానాదం చేశారు. చేస్తే యువతల ఒడ్డున ఉన్న కొన్ని కోట్ల వానరములు నేచి నించున్నాయి. చూశానంటారో చూడలేదంటారో భయం. జాంబవంతుడు పెద్దవాడు, ఆయన అన్నాడు, సర్వదా కృతకార్యోసా హనుమాన్ నాత్ర సంశయ నహ్యస్య కృతకార్యస్య నాదయేవం విదో భవేత్. స్వామి హనుమకి ఒక పని అప్పజెప్పి ఈ పని జరగాలని ప్రార్థన చేస్తే జరగకపోవడం ఉండదు. అంతటి మహానాదం చేశారంటే సీతా దర్శనం అయిందన్నారు. ముందు సీత అంటే చూశాను అన్నారో చూడలేదు అన్నారో రక్తపోటు వచ్చి పడిపోతారని దృష్ట్వా సీతేతి విక్రాంత సంక్షేపేణ్యవేదయత్, చూడబడెను సీతమ్మ అన్నారు. తను చూశారా అమ్మ దర్శనమిచ్చిందా, అందుకని చూడబడెను సీతమ్మ అన్నారు. నియతాం అక్షతాం సీతా రాఘవాయన్యవేదయత్. అమ్మ పరమ సౌశీల్యంతో పాతివ్రత్యంతో నీ కొరకే ఎదురు చూస్తోందని ఒక్కసారి దక్షిణ దిక్కుకి తిరిగి సీతమ్మకి నమస్కరించారు. సీతారాముల్ని సంతోషపెట్టారు. సీతారాముల పట్టాభిషేకానికి 500 నదుల జలాలు, 4 సముద్రాల జలాలు తెచ్చారు. ఎప్పుడూ రామచంద్రమూర్తి పాదాల దగ్గర కూర్చుని ఉంటారు. వాగ్వైభవమే రామాయణము, రామాయణమే వాగ్వైభవము. నరుడిగా పుట్టిన వాడికే వాక్కు ఉన్నది కనుక అసలు ఆ వాక్కు యొక్క వైభవం తెలుసుకోవాలంటే రామాయణం చదవాలి. ఆశ్రమము ఇది ధర్మమునకు ప్రాతిపదిక. సనాతన ధర్మము అని పేరు మన విశ్వాసమునకు. అది ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఎవరికి తెలియదు, అందుకే సనాతనము అన్నారు. సనాతనము అన్న మాట ఎవరికి అన్వయం అవుతుందంటే ఈశ్వరునకు అన్వయం అవుతుంది. ఈశ్వరుడు ఎప్పుడున్నాడు? పూర్వజ. అన్నీ ఎప్పుడున్నాయని నువ్వు అనుకుంటున్నావో దానికన్నా ముందు ఆయన ఉన్నాడు. కాబట్టి ఈశ్వరుని యొక్క ఆది తెలిసిన వాడెవరూ లేడు. అటువంటి ఈశ్వరుడు ఎప్పుడు ఉన్నాడని మనం అనుకుంటున్నామో అప్పుడు ఆయన ఊపిరి ఉన్నది. పరమేశ్వరుడు కూడా మాట్లాడాడు. ఆయన నోటి వెంట వచ్చినటువంటిదే వేదం. ఆ వేదం ధ్యాన సమాధి యందు ఉన్నటువంటి ఋషులకు వినపడింది. ఆ ఋషుల పేరు మీదుగా మంత్రాలు వచ్చాయి. అందుకే ధర్మమునకంతటికీ కూడా ఏది ప్రధానమైనటువంటి ప్రమాణము అంటే వేదమే ప్రమాణం. ఆ శృతి, స్మృతి, పురాణము, శిష్టాచారము, దానితో పాటుగా 5వది అంతరాత్మ ప్రబోధము. ఈ 5 ప్రమాణాలు. ఇక 6వ ప్రమాణం లేదు. చిట్ట చివరి ప్రమాణం ఇది అంటే లోకంలో అంతరాత్మ ప్రబోధం. మొట్టమొదటిది శృతి. వేదం ఏం చెప్పిందో అదే ప్రమాణం. వేదం ఏం చెప్పిందో అదే ధర్మం. ఎవరు చెప్పినా ధర్మం కాదు, ఒక్క వేదం చెప్పిందే ధర్మం అవుతుంది. ఎందుకంటే వేదము ఈశ్వరుని యొక్క ఊపిరి కనుక.
శృతి తరువాత స్మృతి. స్మృతి అంటే వేదంలో ఉన్నటువంటి మంత్రభాగాన్నంతటినీ తీసి ఒక్కొక్క ఋషి తన పేరు మీద క్రోడీకరించాడు. యాజ్ఞవల్క్య స్మృతి, గౌతమ స్మృతి, అత్రి స్మృతి అలా వచ్చాయి. అవి స్మృతి అంటారు. శృతిని స్మృతి అనుసరిస్తుంది. అందుకే శృతేరివార్ధం స్మృతిరన్వచ్చత్ అంటారు కాళిదాస మహాకవి. శృతిని స్మృతి అనుసరిస్తుంది, ఆవు వెంట దూడల. కాబట్టి శృతిలో చెప్పినదే స్మృతిలో ఉంటుంది. పురాణం భూతద్దంలో శృతిలో చెప్పిన విషయాన్ని సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరానిచ వంశానుచరిచంచైవ పురాణం పంచలక్షణం. 5 లక్షణములతో వేదాంతర్గతమైనటువంటి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపించేటటువంటి స్థితికి పురాణమని పేరు. పురాణము తర్వాత వచ్చినది శిష్టాచారం. నాకు వేదం తెలియదండి, స్మృతి తెలియదండి, పురాణము తెలియదండి అన్నవాడు ఆ ఊళ్ళో పెద్దలైన వారు ఎలా ఉన్నారో, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ఆ ప్రవర్తనని ఆదర్శంగా తీసుకుని బ్రతకవలసి ఉంటుంది. కాబట్టి శిష్టాచారం ప్రమాణం. 5వది అంతరాత్మ ప్రబోధం. అంతరాత్మ ప్రబోధం చిట్ట చివరి ప్రమాణం తప్ప మొదటి ప్రమాణం కాదు. కానీ కలియుగం లక్షణం ఏమిటంటే శృతిని ప్రమాణంగా తీసుకోవడం మానేసి అంతరాత్మ ప్రబోధాన్ని మొట్టమొదటి ప్రమాణంగా తీసుకుంటున్నాం. 5వ ప్రమాణాన్ని మొదటి ప్రమాణం చేశాం. అసలు ఏది మొదటి ప్రమాణమో దాన్ని విడిచిపెట్టేశాం. అసలు మొట్టమొదట చెప్పవలసినది శృతి. ఆ వేదము స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పింది. ఆశ్రమము దీన్ని నిర్ణయం చేసింది. ఆశ్రమము అంటే ఒక కట్టు. మీరు బాగా ఆ విషయాన్ని గమనించవలసి ఉంటుంది. ఒక కట్టు వేస్తే ఇంకొక కట్టు జారిపోతుంది తనంత తాను. మీరు చూడండి, తేలికగా అర్థం అవడానికి నేను తరచుగా చెప్పే ఉదాహరణ, నేను నా కొడుకు కలిసి పొలానికి వెళ్ళి పచ్చిగడ్డి కోసాం. ఏదో ఇంటికి పట్టుకొచ్చి ఆవుకి వేద్దామని. నేను మంచినీళ్ళు తాగడానికి పెడుతూ పచ్చిగడ్డి మోపు కట్టరా అన్నాడు నా కొడుకుని. 2 తాటాకులు తీసుకొచ్చి వాడి బలవంతా పెట్టి మోకాలు పెట్టి నొక్కి కట్టేశాడు. నేను వచ్చి ఆ పచ్చగడ్డి మోపుని కదిపి చూశాను. వీడంత బాగా వేయలేదు, కట్టు అనిపించింది. ఆ కట్టు తీశాను అనుకోండి, వాడు బాధపడతాడు. అందుకని ఆ కట్టు తీయకుండా నేనేం చేశానంటే ఇంకో 2 తడపలు తెచ్చి ఆ పచ్చిగడ్డి కింద పెట్టి నా మోకాలతో నొక్కి గట్టిగా బిగించి కట్టాను. ఇప్పుడు ఒరే నా తల మీద పెట్టరా అన్నాను. ఆ పచ్చిగడ్డి నా తల మీద పెట్టాడు. నేను గట్టిగా వేసిన కట్టు వల్ల నా కొడుకు వేసిన కట్టు ఏమైపోతుంది? వదులై జారిపోతుంది. కట్టు విప్పి కట్టు వెయ్యరు. 2వ కట్టు యొక్క బిగింపుకి మొదటి కట్టు జారుతుంది. ఆశ్రమము మారుట అంటే మొదటి కట్టు విప్పేశారని కాదు, మొదటి కట్టు అలాగే ఉంటుంది. దాని మీద 2వ కట్టు వేస్తే మొదటి కట్టు జారుతుంది. ఇందులో ఆశ్రమమును విధించింది వేదం. బ్రహ్మచర్యము, పుట్టిన తరువాత గర్భాష్టమము అంటారు. ద్విజులు బ్రాహ్మణులకైతే తల్లి కడుపులో ఉన్నటువంటి దగ్గర నుంచి లెక్క పెట్టి 8 ఏళ్లకి ఉపనయనం చెయ్యాలి. అంటే కలియుగంలో 9 నెలలు లోపల ఉంటారు కాబట్టి బయటికి వచ్చేసిన తర్వాత పిల్లవాడు 7 సంవత్సరముల 3 నెలలు లేదా 7 సంవత్సరముల 2 నెలలకు ఉపనయనం అయిపోవాలి. అలా ఉపనయనం తల్లిదండ్రులు చేయకపోతే వాళ్ళకి ఏ శిక్ష వేస్తారో తెలుసా? వేదంలో 16 వరకే బ్రాహ్మణుడికి గాయత్రి అధికారం. 16 తర్వాత ఇక గాయత్రి పట్టివ్వదు. ఆ ఉపనయనం చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. ఉపనయనం చేయలేదు కాబట్టి వాడు అర్ఘ్యప్రదానం చేయడు, వాడు అర్ఘ్యం ఇవ్వడు, వాడు గాయత్రి చెయ్యడు. అర్ఘ్యం ఇవ్వకుండా గాయత్రి ఇవ్వకుండా చేసిన దోషం తండ్రిది. తండ్రి మొదటి ఆచార్యుడు. తండ్రి కొడుక్కి ఉపనయనం చేసేయాలి, చేసేసి సంధ్యావందనాధికారాన్ని కల్పించాలి. దాన్ని బ్రహ్మచర్యము అంటారు. బ్రహ్మచర్యమునందు గురువుగారి దగ్గరికి వెళ్ళి వేదం నేర్చుకుంటాడు. అది జీవితాంతం పనికొస్తుంది తప్ప కట్టు విడిపోదు. ఎందుకు గర్భాష్టమంలో ఉపనయనం చెయ్యాలని పెట్టారంటే గర్భాష్టమం దగ్గర నుంచి లింగభేదం తెలుస్తుంది, మనస్సు యందు కామము పొటమరించడం ప్రారంభమవుతుంది అన్నారు. కాబట్టి ఆ తేజస్సుని ఓజస్సుగా మార్చి పరమేశ్వరుని చేరుకునేటటువంటి మార్గం సువ్యవస్థితం చేయడానికి కౌపీనం పెట్టి ఒక్కొక్క వర్ణం వారికి ఒక్కొక్క రకమైన దండం చేతికిచ్చి గాయత్రీ మహామంత్రానుష్ఠానం చేయిస్తారు. ఏదైనా మానేయచ్చు, కానీ సంధ్యావందనం మానడానికి వీల్లేదు. చేసి తీరాలి సంధ్యావందనం. సంధ్యావందనం చేయకపోతే అశుచి.
నువ్వు ఏది విడిచిపెట్టి వెళ్ళి నీకు దోషం రాదు. సంధ్యావందనం మాత్రం చేయవలసిందే. బ్రహ్మచర్యమునందు ఆ నియమం అంత కఠినంగా ఉంటుంది. ఒక్క పూట సంధ్యావందనం మానవలసి వస్తే సంధ్యావందనం చేసేటటువంటి వాళ్ళని బ్రతిమాలాలి. మీరిచ్చిన అర్ఘ్యజలాల్లో కొంచెం జలం ఉంచండి, తను పని పూర్తి చేసుకుని సంధ్యావందనం మానేస్తే వెళ్ళి వారి దగ్గర తీర్థం పుచ్చుకొని అప్పుడు తాను ఏమైనా తినాలి. సంధ్యావందనం అన్నది అంత అవసరమైనటువంటి విషయం. సంధ్యాహీన అశుచి, అసలు సంధ్యావందనం చేయనివాడు అశుచి, వాడికి శౌచం లేదు అంది శాస్త్రం. ఎవరు సంధ్యావందనం చెయ్యవలసినటువంటి అధికారంతో పుట్టారో వాళ్ళు. మరి సంధ్యావందనం చేయవలసిన అధికారం లేని వాళ్ళు ఉత్తినే కూర్చోవడానికి వీల్లేదు. స్కాంద పురాణాంతర్గతమైనటువంటి సూర్యస్థుతి ఉంది. ఆ సూర్యస్థుతిని చదవాలి. సూర్యుడికి అభిముఖంగా తూర్పు దిక్కుకి తిరిగి ఆ స్థుతిని చదవాలి తప్ప ఎవ్వరూ సూర్యోదయ సూర్యాస్తమయ సమయములయందు అసలు ఉపాసన లేకుండా ఉండడాన్ని శాస్త్రం అంగీకరించలేదు, మినహాయింపు ఇవ్వలేదు. కాబట్టి విధించింది బ్రహ్మచర్యము. కొంతకాలం అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనుష్యుని యొక్క మనస్సుకి ఉండేటటువంటి బలాన్ని బలహీనతని పరమేశ్వరుడు లెక్కలోకి తీసుకున్నాడు. ఆయన పైశాచికవాది కాడు. బలవంతంగా నువ్వు అలా ఉండవలసిందే అని ఆయన అనడు. అందుకే ఆయన ఒక నియమనం చేశాడు. ఆశ్రమం మారిపోవడానికి అవకాశం ఇచ్చాడు. బ్రహ్మచర్యాశ్రమమునందున్నటువంటి వాని యొక్క మనసులో పటమనించిన కామం యొక్క కారణం చేత ఇంద్రియములను నిగ్రహించడం చాలా కష్టమైతే ఆ కామాన్ని ధర్మంతో ముడేస్తారు. అది గృహస్థాశ్రమం. ఎందుచేత అంటే ఇంద్రియాల్ని బలవంతంగా నొక్కి పెట్టకూడదు. అది మొట్టమొదటి సిద్ధాంతం. ఇంద్రియాని బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. ఇంద్రియాల్ని బలవంతంగా మీరు అణిచిపెట్టారనుకోండి, అవి పావులై కాటు వేస్తాయి అవకాశం చూసి. కాలు కింద త్రాచుపావుని తొక్కిపెట్టి కాలెత్తినప్పుడు ఎలా కరుస్తుందో ఇంద్రియం అలా కరుస్తుంది. ఇంద్రియములంటే ఏవో కాదు, కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, స్పర్శేంద్రియము, 5 జ్ఞానేంద్రియములు. అందుకే కామము వలన మనిషి భ్రష్టము కాకుండా ఉండడానికి ఆ కామాన్ని ధర్మంతో ముడేసేశారు. కామమును ధర్మముతో ముడివేసేటటువంటి ప్రక్రియకి గృహస్థాశ్రమమని పేరు, దానికి వివాహమని పేరు. ధర్మంతో ముడేస్తున్నారు కామాన్ని అని గుర్తు. అందుకే ఆమె కామ్యపత్ని కాదు, ఆమె ధర్మపత్ని. ధర్మపత్నిని స్వీకరిస్తాడు. మనకి సనాతన ధర్మంలో ధర్మపత్నిని పురుషుడు స్వీకరించవలసి వస్తే, లేదా ఒక స్త్రీ భర్తని స్వీకరించవలసి వస్తే నిర్ణయించవలసిన వాడెవరు? ఒకటి ఇంటి యజమాని, అంటే తండ్రి, పెదతండ్రి, పినతండ్రి. ఇవి తండ్రి స్థానాన్ని బట్టి ఉంటుంది. తండ్రి గారు ఉంటే తండ్రి గారిది అధికారం. తండ్రి గారి కన్నా పైన ఉంటే, అంటే తండ్రి గారు కానీ తండ్రి గారి అన్నగారు కానీ ఉంటే వాళ్ళది నిర్ణయాధికారం. ఎప్పుడు ఆడపిల్లదైనా మగపిల్లవాడిదైనా తండ్రి నిర్ణయం చేస్తాడు. తండ్రి నిర్ణయం తర్వాత తండ్రి నిర్ణయాన్ని కూడా త్రోసిరాజనగలిగిన అధికారం ఎవరిది అంటే గురువుది. అందుకే కొన్ని వర్ణముల యందు స్నాతకోత్సవము అని చేస్తారు. స్నాతకోత్సవము అంటే ఇతను ఇందుకు పనికొస్తాడు అని ప్రకటించడం. వీడు భర్తృత్వానికి, ఒక ఇంటికి యజమానిగా, ఒక గృహస్థుగా, ఒక ధర్మపత్నిని స్వీకరించడానికి వీడు పనికొస్తాడు అని చెప్పవలసిన వాడెవరంటే గురువు. అందుకే గురువు వచ్చి కూర్చుంటారు స్నాతకంలో. కూర్చుని కొన్ని విషయాలు బోధ చేస్తాడు. శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా అదేయం, శ్రియా దేయం, హ్రియా దేయం, భియా దేయం. నువ్వు దానం చేసేటప్పుడు ఇలా చెయ్యాలి అని చెప్తూ ఏ విషయముల యందు పొరపాటు పడకూడదో అవన్నీ చెప్తాడు. చెప్తూ ప్రమదితవ్యం 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 అంటాడు. యజ్ఞాన్న ప్రమదితవ్యం, కుశలాన్న ప్రమదితవ్యం. అంటే వీటి విషయంలో పొరపాటు పడకు సుమా, జాగ్రత్తగా ఎప్పుడూ చూస్తుండాలి సుమా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. నువ్వు గృహస్థాశ్రమంలోకి వెళ్ళినప్పటికీ తల్లి విషయంలో
పరాకు పడకూడదు, తల్లిని గౌరవించాలి, పూజించాలి. ఇవన్నీ గురువుగారు చెప్పి వీడికి ఇవ్వచ్చు పిల్లని అంటారు. అంటే అప్పుడు కన్యాదాత ఆ కన్యని దానం చేస్తాడు. అందువల్ల పుట్టింటి వారికి కూడా ఆ పిల్ల మీద అధికారం ఉంటుంది. ఇప్పుడు ఆమెని ధర్మపత్నిగా స్వీకరిస్తాడు. ధర్మపత్నిగా స్వీకరించినటువంటి ప్రక్రియకి గృహస్థాశ్రమం అని పేరు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శరీరానికి సంబంధించిన వాటికన్నిటికీ కూడా మార్గనిర్దేశకత్వం ఇది చేస్తుంది. దీని సమస్యల్ని నేను పట్టించుకోనని దందో, ఇది చెప్పిన దాన్ని కాదు అని కింద దందో. అదే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు భార్య, ఇది భర్త. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్ర వంశానికి స్వాగతం. ప్రధానంగా పంచమి, శుక్రవారం, పునర్వసు నక్షత్రం, ఈ మూడు కలిసినాయి కాబట్టి లక్ష్మీ ఆరాధన, సౌభాగ్య సిద్ధి కోసమే చేసేటటువంటి సమస్త ప్రయత్నాలు, ఐశ్వర్య వృద్ధి కోసమే చేసే అన్ని ఆలోచనలు సిద్ధిస్తాయి. ధనం చేతిలో నిలవట్లేదు అన్న వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కోసమై ఈ రోజున మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయిస్తే చేతిలో ధనం నిలుస్తుందండి. చాలామంది చాలా సంపాదిస్తారు, కానీ చేతిలోకి వచ్చేసరికల్లా ధనం నిలవదు. అవసరానికి ధనం చేతికి అందదు, ఎప్పుడు అప్పులు ఉంటుంటాయి. అలాంటి స్థితిగతులను పొందుతున్నటువంటి వ్యక్తులు ఈ రోజున ఐశ్వర్యం ఎక్కువగా అనుభవించడానికి మహాలక్ష్మిని ఆరాధించడం చాలా మంచిది. గోమాత దర్శనం, ప్రదోష సమయంలో ఆవనేతితో లక్ష్మీ దీపాన్ని వెలిగించి లక్ష్మీ ప్రియంగా మధుర పదార్థాలని, మధుర ఫలాలని నైవేద్యం కనుక చేసినట్లయితే కలిసి వస్తుంది. రేపటి శుభ నక్షత్రాంశాన్ని పరిశీలన చేస్తే ప్రాతకాలంలో సూర్యోదయ సమయంలో పంచమి ఉదయం 6:18 వరకు ఉంది. శనివారము పుష్యమీ నక్షత్రం, వృద్ధి యోగం, బాలవకరణం. పుష్యమీ నక్షత్రం శనికి సంబంధించినటువంటి నక్షత్రం. వారాధిపతి శని, నక్షత్రాధిపతి శని. సూర్యోదయ సమయంలో పంచమి ఘడియలు ఉన్నాయి కాబట్టి సూర్యోదయ సమయంలో చేసేటటువంటి దైవ ప్రార్థనలన్నీ సత్ఫలితాలను ఇస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా శనివారం కనుక సూర్యోదయానికి ముందు శని ఉషఃకాలం ఉంటుంది. ఆ ఉషఃకాలంలో ఈశ్వరారాధన, వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ప్రాతకాలంలోనే వెంకటేశ్వర స్వామి దీపారాధన చేయండి. బియ్యపిండితో తయారు చేసినటువంటి ప్రమిదిలో ఆవు నెయ్యి వేసి దీపారాధన చేసినట్లయితే శని పీడలు తొలగుతాయి. బంధువుల్లో ఏర్పడ్డటువంటి ద్వేషభావము, భేదభావము తొలగి శత్రువులు మిత్రులుగా మారుతారు. పేరులో పెనిధి అంశానికి స్వాగతం. ముఖ్యంగా రు అనే అక్షరంతో ప్రారంభమయ్యేటటువంటి నామాలు. ఇది స్వాతి నక్షత్రానికి సంబంధించింది. మనం అకారాదిగా వరుస క్రమంలో వస్తున్నాము. ఆ, ఈ, ఉ అయిపోయిన తర్వాత రు అనేటటువంటి అక్షరం ఉన్నది. ఈ రు రాకుమిస్తే రూతో ఉన్నది. అరు అనేటటువంటి నామాన్ని ఈ నామాక్షరాల్లో చెప్పలేదు. చెప్పారు, ఇక్కడ మాత్రం రు ఉన్నది. రు, రే, రో, త స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రంలో ఆద్యాక్షరంగా ప్రథమ అక్షరంగా ఉన్నది. తులారాశి వ్యాపారానికి సంకేతం. ప్రధానంగా రుక్మిణి, ఋషి, ఋగ్వేద్, ఇలా రు అనే అక్షరంతో పేరు కనుక ప్రారంభమైతే ధర్మానికి సంకేతంగా తులారాశిలో ఉన్నది. వ్యాపార యోగం విశేషంగా ఉంటుంది. లక్ష్మీప్రదం, లక్ష్మీప్రియం. అధిష్టాన దైవం స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఎవరు? సాక్షాత్తు లక్ష్మీ నృసింహస్వామి వారు, అలాగే ఆంజనేయ స్వామి వారు. ఈ దేవతల్ని ఆరాధన చేస్తే మంచి జరుగుతుంది. ధైర్యవంతులై ఉంటారు, తేజోవంతులై ఉంటారు, సాహసోపేతమైన కార్యాలు చేస్తారు.
పరిశోధనా రంగంలో రాణిస్తారు. అధికంగా వ్యాపార యోగం వీరికి సూచితం. ముఖ్యంగా భాగ్యాధిపతి బుధుడవుతున్నాడు, రాజ్యాధిపతి చంద్రుడవుతున్నాడు కాబట్టి ప్రశాంతమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తారు. ఆరాధ్య దైవం చెప్పుకున్నాం లక్ష్మీ నృసింహస్వామి, ఆంజనేయ స్వామి వారిని. అలాగే అదృష్టవారం శుక్రవారం, అదృష్ట దిక్కు తూర్పు దిక్కు, అదృష్ట వర్ణము ఎరుపు వర్ణం. రేపటి సింహస్తు కార్యక్రమంలో పేరులో పెన్నిధి అనే అంశంలో ఏ అనే నామంతో ప్రారంభమయ్యేటటువంటి అదృష్ట యోగం ఏ విధంగా ఉంటుందో పరిశీలన చేద్దాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన గృహంలో మహిళామణులు మూసి వాయినాల నోమును ఆచరించడం ద్వారా ఎటువంటి సత్ఫలితాలను పొందవచ్చో పరిశీలిద్దాం. గృహంలో ఉన్నటువంటి మహిళామణులందరూ అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి, దీర్ఘ సుమంగళితత్వంతో విరాజిల్లటానికి, అలాగే కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొంది పరిపూర్ణంగా భర్త యొక్క అనుకూలతను సిద్ధింపజేసుకోవటానికి, చక్కటి సంతానం కలగటానికి, కుటుంబ సభ్యుల యొక్క సర్వతోముఖాభివృద్ధికి మూసి వాయినాల నోమును ఆచరించాలి. మూసి వాయినాల నోమును ఆచరించాలని గృహంలో మహిళామణులు భావించిన తరుణంలో ప్రతిరోజు గౌరీదేవిని మనస్సులో స్మరించుకుంటూ శిరస్సున అక్షింతలు వేసుకుంటూ మూసి వాయినాల నోమును ఆచరిస్తున్నాను అని సంకల్పించుకోవాలి. అలా సంవత్సరం పాటు గౌరీదేవిని స్మరించుకుంటూ అక్షతలు శిరస్సున వేసుకున్న తర్వాత ఉద్యాపన సమయంలో ఈ వ్రతం చేస్తున్న మహిళలు 12 కొత్త చాటలను కొనుక్కొని రావాలి. అలా 12 కొత్త చాటలను కొనుక్కొని వచ్చిన తర్వాత వాటిలో 6 చాటలను తీసుకొని ఈ 6 చాటలలో కూడా పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, గాజులు, అదేవిధంగా నల్ల పూసలు ఉంచాలి. వాటితో పాటుగా కొత్త చీర, రవిక వస్త్రాన్ని కూడా ఉంచాలి. అలా 6 చాటలలో పసుపు, కుంకుమ, పూలు, పళ్ళు, గాజులు, నల్ల పూసలు, చీర, రవిక వస్త్రము ఉంచిన తర్వాత మిగిలిన 6 చాటలతో ఈ 6 చాటలను మూసివేయాలి. అందుకే దీన్ని మూసి వాయినాల నోము అనే పేరుతో పిలుస్తారు. అలా ఈ 6 చాటల మీద మిగిలిన 6 చాటలను బోర్లించిన తర్వాత 6 ముత్తైదువలను గృహానికి పిలవాలి. ఆ 6 ముత్తైదువల కాళ్లకు పసుపు రాసి వాళ్ళకి చక్కగా కుంకుమ బొట్టు పెట్టి ఈ 6 చాటలను వాళ్ళకు వాయినంగా ఇవ్వాలి. ఇలా ఇచ్చినట్లయితే గౌరీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణాలను పొంది కుటుంబ సభ్యుల యొక్క సర్వతోముఖాభివృద్ధిని సిద్ధింపజేసుకోవటానికి, అష్టైశ్వర్యాలతో విరాజిల్లటానికి, దీర్ఘ సుమంగళితత్వాన్ని పెంపొందింపజేసుకోవటానికి, సంతానం ఉన్నత స్థాయికి ఎదగటానికి అవకాశం ఎక్కువగా ఉంది. మూసి వాయినాల నోమును ఆచరించడంతో పాటుగా గృహంలో మహిళామణులు ఎవరైనా ఉప్పు గౌరీ నోమును ఆచరించడం ద్వారా కూడా అత్యుత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. ఈ ఉప్పు గౌరీ నోమును కూడా ఆచరించాలని భావించిన తరుణంలో ప్రతిరోజు గౌరీదేవిని స్మరించుకుంటూ శిరస్సున అక్షింతలు వేసుకోవాలి. అలా శిరస్సున అక్షింతలు వేసుకుంటూ మాకు చక్కటి భోగభాగ్యాలను కలిగింపజేయి, చక్కటి సంతానాన్ని కలిగింపజేయి అంటూ గౌరీదేవిని ప్రార్థించాలి. గౌరీదేవి చిత్రపటానికి తెల్లటి పూలమాలను అలంకరించటం లేదా ఒక తెలుపు రంగు పుష్పాన్ని ఉంచడం చేయాలి. సంవత్సరం పాటు ఈ విధంగా చేసిన తర్వాత ఉద్యాపన సమయంలో 5 కేజీల ఉప్పును తీసుకొని ఆ 5 కేజీల ఉప్పును ఒక కొత్త కుండను కొని ఆ కుండలో పోసి ఆ కుండకి ఒక కొత్త రవిక వస్త్రాన్ని చుట్టి దక్షిణ తాంబూలాలతో సహా ఎవరైనా ముత్తైదువకు కుండలో ఉన్నటువంటి ఉప్పును వాయినంగా ఇవ్వాలి. ఇలా చేస్తే దీన్ని ఉప్పు గౌరీ నోము అనే పేరుతో పిలుస్తారు. సంతానం ఉన్నత స్థాయికి చేరటానికి, సంతానం భోగభాగ్యాలతో విరాజిల్లటానికి, అదేవిధంగా సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలను సిద్ధింపజేసుకోవటానికి గృహంలో మహిళామణులు ఎవరైనా ఈ ఉప్పు గౌరీ నోమును ఆచరించాలి. అందువల్ల ఆయుర్దాయాన్ని, ఆరోగ్యాన్ని సిద్ధింపజేసుకోవటానికి, అష్టైశ్వర్యాలను పెంపొందింపజేసుకోవటానికి గృహంలో మహిళామణులు ఎవరైనా సరే మూసి వాయినాల నోమును, ఉప్పు గౌరీ నోమును ఆచరించినట్లయితే అత్యున్నత ఫలితాలు పొందటానికి, సభ్యులందరూ చక్కటి సర్వతోముఖాభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది.
వచ్చే శుక్రవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన అత్తవారింట్లో మహిళామణులు భోగభాగ్యాలను పొందటానికి, పుట్టింట్లో మెట్టింట్లో ఎటువంటి ఆపదలు లేకుండా ఉండటానికి గండాల గౌరీ నోమును ఎటువంటి విధి విధానాలతో ఆచరించాలో పరిశీలిద్దాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహం నిర్మించేటప్పుడు ప్రతి వాళ్ళు కూడా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? ఇది చాలా ముఖ్యమైన విషయం. పొద్దుకులు వాస్తు సిద్ధాంతం వచ్చి అయ్యా ఇట్లా కట్టాలి, అట్లా కట్టాలి, ఇట్లా తీయాలి అని చెప్పాడు కదా. యజమానికి కూడా కొంతలో కొంత వాస్తు పరిజ్ఞానం ఉండి తీరాలి. దాని రీత్యా తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు కొన్ని ఉంటాయి. ఆ జాగ్రత్తలు ఏమిటి అని చెప్పేసి మనం ఆలోచన చేస్తున్నట్లయితే అసలు ప్రతి వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రహరీ గోడ కట్టకుండా గృహ నిర్మాణం చేయకండి అని. చాలామంది ప్రహరీ గోడ కట్టకుండానే గృహ నిర్మాణం చేసి చివరిలో ప్రహరీ గోడ కడుతూ ఉన్నారు. గృహస్థుడు ఈ విషయాన్ని పక్కన పెడుతూనే ఉన్నాడు. ప్రహరీ గోడ ఎందుకు కట్టాలండి అంటే నరఘోష తగ్గించుకోవడానికి, పక్క ఇంటి దోషం, ఎదురింటి దోషం రాకుండా ఉండటానికి ప్రహరీ గోడ కట్టమన్నారు. కనీసం దక్షిణం, పశ్చిమం, తూర్పు ఇటువైపు తప్పనిసరిగా ప్రహరీ గోడలు కట్టుకొని నిర్మాణం చేయాలి. ఆ దక్షిణం వైపు అసలు కట్టడానికి వీలు లేకుండా ఉందండి ప్రహరీ గోడ. అక్కడ పెద్ద కూల్ బిల్డింగ్ కట్టారు. దాంతో వాళ్ళు వచ్చి మా స్థలంలో ఉన్నటువంటి దక్షిణ వైపే ఉన్నారు, అలా కట్టడానికి వీలు లేకుండా ఉంది ప్రహరీ గోడ అని చెప్పేసి భావిస్తారు చాలామంది. నీ స్థలంలో నీకంటూ ప్రహరీ గోడ ఉండటం ఎప్పటికైనా చట్టబద్ధంగా కూడా చాలా మంచిది. ఆ ప్రహరీ గోడ కనుక లేకపోయినట్లయితే మీరు ఇంటికి సౌఖ్యం కోసం ఏర్పాటు చేసేటువంటి ఏసీల విషయంలో కొద్దిగా ఇబ్బందులు గురి కావాల్సి వస్తుంది. ఏసీ లోపల పెట్టుకుంటారు, బయటికి ఆ యొక్క పొడుగాటి ఇవి వచ్చినప్పుడు వాళ్ళ గోడకి అంతే వాళ్ళు గొడవలు పెడతారు. మా వైపు పడుతున్నాయండి ఆ నీళ్ళన్నీ కూడా అని చెప్పేసి. చాలామందికి ఈ విషయాలు అవగాహన లేక ఏం అవసరం లేదులేండి, ఏమైంది పర్లేదులే, వాళ్ళ గోడ ఉంది కదా అనుకుంటుంటారు. ఎవరి గోడ వాళ్ళకు ఉండటం చాలా శ్రేయోదాయకం. ఇది యజమాని గుర్తెరగాలి. గృహ నిర్మాణానికి పునాది తవ్వకం ఈశాన్యంలో మొదలుపెట్టి ఉత్తరం, తూర్పు, పశ్చిమ, దక్షిణాలుగా తవ్వి చివరిగా నైరుతిలో పునాది తవ్వాలి. కట్టడం మాత్రం నైరుతి మూల మొదలు పెట్టాలి. గృహ నిర్మాణానికి రాయి, ఇటుక, ఇసుక, సిమెంట్ వంటి వాటిని తూర్పు, ఉత్తర, ఈశాన్యాల్లో వేయకూడదు. అలా కనుక వేసినట్టయితే మేస్త్రీలు, కార్మికులు రావటం ఆలస్యం అవుతుంది. వాళ్ళు ఏదో వంక చెబుతారు, ఇవాళ కుదరలేదండి రేపటి నుంచి ప్రారంభిద్దామనో, ఇవాళ వర్కర్స్ రావట్లేదండి, ఏదో ఒక కుంటి సాకు చెప్పి నిర్మాణం ఆలస్యం కావడానికి ఆస్కారం ఉంది. అందుచేత బరువులు అనేటువంటివి మనం నిర్మాణం చేసేటప్పుడు ఈ యొక్క తూర్పు, ఉత్తర, ఈశాన్యాల్లో వేయకూడదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. శాస్త్ర విరుద్ధంగా ఇటుక, సిమెంటు, ఇంటికి ఉపయోగించేటువంటి సామాన్లు స్థలాలలో వేయకండి. నైరుతి మూల ఆ ఇటుక, సిమెంటు మొదలైనవి వేయటం చాలా మంచిది. లేదా వేరే చోట స్థలాన్ని అద్దెకి తీసుకొని అక్కడ వేసి అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇంటి నిర్మాణం చేయటం చాలా మంచిది. ఈశాన్యం బోరింగ్ కానీ, నుయ్యి కానీ, కుళాయి కానీ ఏర్పాటు చేసుకొని ఆ నీటితో గృహ నిర్మాణం చేయటం ఉత్తమం. వీలైతే ఇంటికి నైరుతి గదిని ముందుగా నిర్మించి అందులో సిమెంట్
కలప వంటి సరుకును ఉంచుకొని గృహ నిర్మాణం చేయటం మరీ ఉత్తమం. మీ చోట్లోనే ముఖ్యంగా నైరుతి మూల ఒక గదిని ఏర్పాటు చేసుకొని ఆ గదిలో ఈ యొక్క గృహ నిర్మాణానికి ఉపయుక్తమైనటువంటి అన్నిటినీ కూడా ఉంచుకోవటం సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది సుమా. ఇంటికి లెంటిల్ లెవెల్లో సన్షేడ్ వేసేటప్పుడు ఉత్తరం తూర్పు గృహాలకు ఈశాన్య వాయవ్య ఆగ్నేయాలు తెగిపోకుండా జాగ్రత్త పడాలి సుమా. ఇది చాలా ముఖ్యమైన విషయం వాస్తుశాస్త్రరీత్యా. ఇంటి పైకప్పు వేసేటప్పుడు నైరుతి ఎత్తుగా ఉంచి వాయువ్యం కన్నా ఆగ్నేయం ఎత్తుగాను ఈశాన్యం కన్నా వాయువ్యం ఎత్తుగాను ఉండేటట్టుగా లెవెల్ సరి చేసుకోవాలి. ఇదే విధంగా ఫ్లోరింగ్ విషయంలో కూడా లెవెల్ను సరిచేయాలి. మట్టి కోసం కానీ మరే ఇతర అవసరాలకి కానీ ఇంటి ఆవరణలో శాస్త్ర విరుద్ధంగా గుంటలు తీయకూడదు. మట్టి అవసరమైంది కదా అని చెప్పేసి శాస్త్ర విరుద్ధంగా గుంటలు కనుక తీసినట్లయితే అరిష్టం వస్తుంది. ఇంటి గోడలకు ప్లాస్టింగ్ చేసేటప్పుడు ప్రతి గదికి కూడా ఈశాన్యం తగ్గకుండా చూసుకోవాలి. ఉత్తరం తూర్పు గోడలకు ఆనుకొని షోకేసులు, రోళ్ళు, తెరగళ్ళ వంటివి ఏర్పాటు చేయకూడదు. అరమార్లన్నీ కూడా దక్షిణ పశ్చిమ గోడల్లో వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇంటికి లెంటల్ లెవెల్లో కానీ పైకప్పులో కానీ ఈశాన్యం తెగిపోకుండా జాగ్రత్త పడాలి సుమా. ఇవన్నీ కూడా ముందు జాగరూకత చర్యలే. ఒక గృహ నిర్మాణం చేయటం అంటే మాటలు కాదు, చాలా చక్కటి అవగాహన శైలి ఉండాలి. మొట్టమొదటిసారిగా మీరు ప్లానింగ్ వేయించుకొని ఆ ప్లానింగ్ సరిగ్గా ఉందా లేదా అని చెప్పేసి వాస్తు సిద్ధాంతాన్ని సంప్రదించడం మంచిది. ఆయన చెప్తాడు, అయ్యా ఇలా నిర్మాణం చేసుకోండి, ఇన్ని కిటికీలు పెట్టండి, ఇన్ని దర్వాజాలు పెట్టండి అని. దర్వాజాలు పెట్టేటువంటి విషయంలో కూడా సింగిల్ డోర్ తలుపులు అనేటువంటివి పెట్టచ్చా లేదా అనేటువంటిది సలహా తీసుకొని మీరు నిర్మాణం చేయటం మంచిది. మీరు తలపెట్టిన పనులు చేతి వరకే వచ్చి జారిపోతున్నాయా? పనులలో ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయా? అయితే కార్యజయం కోసం ఈ సులభమైన ప్రక్రియను ఆచరించండి. ఏదైనా బుధవారం నాడు శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి పసుపచ్చటి పూలమాలను అలంకరించి పాలల్లో అటుకులు వేసి నానబెట్టి కొబ్బరి బెల్లం కలిపి స్వామివారికి నివేదించండి. స్వామివారికి నివేదించిన ప్రసాదాన్ని స్వీకరించండి. ఇలా చేస్తే కార్యజయాన్ని పొంది తలపెట్టిన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవచ్చు.